జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మల్లు రవి శంకుస్థాపన టెంకాయలు కొట్టే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అడ్డుకున్న ఎమ్మెల్యే విజయుడు తోపులాటతో శంకుస్థాపన అనంతరం ఎంపీ మల్లు రవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై ప్రస్తావిస్తూ ప్రోటోకాల్ విషయంలో నేను వ్యతిరేకినే కాను, ప్రోటోకాల్ నీకు నాకు ప్రోటోకాల్, ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు టెంకాయలు కొట్టడం సహజం. ఎంపీగా ప్రోటోకాల్ ఉన్న నాకే టెంకాయ ఇవ్వకుండా సంచి లాక్కోవడం ఏంటని ఎమ్మెల్యే విజయుడికి ఇది పద్ధతి కాదని చెప్పాను. అయినా ఎమ్మెల్యే విజయుడు ప్రవర్తన బాధాకరం. శంకుస్థాపనకు ఎంపీ అయినా నాకే టెంకాయ ఇవ్వకుండా టెంకాయల సంచిని లాక్కోవడం ఏంటని, నేను ఎంపీని కాదా అని అభివృద్ధి పనులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండొద్దు అన్నట్లు ప్రవర్తించడం ఏంటని, నేను రియాక్ట్ అయ్యే పరిస్థితులు తీసుకురావద్దంటూ మీడియా సమావేశంలో ఎంపీ హెచ్చరించారు. ఊరుకోండి పైపాడు దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ వేసాం, అక్కడ జరిగింది. తర్వాత వడ్డేపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్తగా తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటేనే గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎమ్మెల్యే గారికి చెప్పాను. ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్కు వ్యతిరేకం కాదు, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే, నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నేను చెప్తా. నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను. నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది. ఎప్పటి నుంచో విజయుడు అంటే నాకు ఒక గౌరవం, ఎలక్టెడ్ ఎంపీ అని మాట్లాడుతున్నాను. కానీ నేను పార్లమెంట్ మెంబర్గా లేకుండా 4-5 మనుషులతోని అక్కడెక్కడ నెట్టించి, నేనేమో ఢిల్లీలో రేపు మీటింగ్ ఉంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోవాలి, అవన్నీ నెట్టే కార్యక్రమం, తోపులాట కార్యక్రమానికి నేను కొంత చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. దీనివల్ల మన ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందని, భవిష్యత్తులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎంపీ ఉంటే అక్కడ ఎమ్మెల్యే, ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఎంపీ ఉంటారు. ఆ పార్టీ తరఫున మీ కార్యకర్తలు వస్తారు, మా పార్టీ తరఫున నా కార్యకర్తలు. అది కూడా తప్పంటే కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీలేగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పేద ప్రజలందరికీ సన్న బియ్యం ఇస్తాడు, ఆడవాళ్ళందరికీ బస్సుల్లో ఫ్రీగా నడిపించే ఏర్పాటు చేస్తాడు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 2 లక్షల రూపాయలు రైతులకు అప్పు మాఫీ చేశాడు. అది కాకుండా మన గ్యాస్ సిలిండర్ కి 500 రూపాయలకి ఇచ్చే ఏర్పాటు చేశాడు. రేషన్ కార్డు ఇంత ముందు 10 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంకా పేద ప్రజలకు ఏం కావాలో చేయాల్సిన కార్యం మీకు తెలుసా? ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు, మాకు అసలే లేదు. కానీ మమ్మల్ని తోచి కింద పడేటట్టు చేస్తే మేము కూర్చోవటానికి లేదు కదా, మేము వెళ్ళిపోవాలని చెప్తున్నాం. నేను పర్సనల్ గా ఎమ్మెల్యే గారితో మాట, అక్కడ నుంచి ఇక్కడ కూడా ఉందని తెలుసు, మళ్ళీ ఇక్కడ రాకుండా పోయేటందుకే ఇవన్నీ చెప్తున్నాను.
మనం నాకు మీరు గౌరవిస్తే నేను మీకు గౌరవిస్తాను, మీరు మేము గౌరవించుకొని నడవాలి తప్ప నేను చెప్పినట్టే మీరు వినాలంటే ఎట్ట కుదిరిద్ది? ప్రజాస్వామ్యంలో అందరిని కలుపుకొని పోవాలి కదా. అదే పని మేము చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో రేపు వచ్చేటటువంటి ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని వార్డు మెంబర్స్ గా, మున్సిపల్ చైర్మన్ గా మూడిట్లో పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించాలని అందరినీ విజ్ఞప్తి